హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ మీ పొద్దున్నే ఏం చేశారు? నేనైతే ఇవాళ టిఫిన్కి బదులుగా ఏం చేస్తున్నా చూసేద్దాం వచ్చేయండి. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి వాటర్ పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఇది రాగి పిండి వేసేసి వాటర్ వేసి ఇది బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేస్తూ ఉంటే ఇక్కడైతే వాటర్ ఉడికిపోతూ ఉంది. మిక్స్ చేసిన మిక్చర్ అయితే ఇందులో వేసేసాను. రాగి పిండిది ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే రాగి జావ అయితే రెడీ అయిపోతుంది. హెల్దీ అంటే పంచదార వేయకూడదు కదా, పంచదార బదులుగా బెల్లం అయితే వేసేసి ఇది బాగా ఉడకనిచ్చి జావ అయితే తాగేయాలి. ఇవాళ బెల్లం వేసి చేసిన రాగి జావ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఒకసారి ఇలాగే ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చేసుకొని తాగి వంట మొదలు పెడితే బాగా ఐరన్ వచ్చి హెల్దీగా అయితే ఉంటాము. ఇప్పుడు వచ్చేసి జావా టేస్ట్ చేయాలి, ఎలా ఉందో చూసేద్దాం. మీరు కూడా టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా చెప్తాను. అయితే వేడిగా ఉంది, కొద్దిగా చల్లారైతే తాగేద్దాం. ఓకేనా, బాయ్.